ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అది నిజం బయటపడుతుందనా? ఎందుకే మోసం చేసావు నన్ను? నిన్ను పెళ్లి కాకముందు నుంచే మనవరాలా అంటూ నా సొంత మనవరాల కంటే ఎక్కువ చూసుకున్నాను కదే. అలాంటి నన్ను కూడా మోసం చేసావు కదా నువ్వు. నా దగ్గర కూడా నిజం దాచిపెట్టావు కదా నువ్వు. బామ్మగారు, అది కాదండి. అసలు ముందు డాక్టర్ గారు ఏమన్నారో చెప్పండి. టెన్షన్ పడకు. ఈ విషయం నాకు తప్ప ఎవ్వరికీ తెలీదు. అసలు కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? చరణ్ బర్త్డే రోజు ఇంట్లో లేకుండా బయటికెళ్ళావు. ఏదో ముఖ్యమైన పనుందనుకుని సర్దుకున్నాను. వచ్చిన తర్వాత అడిగితే ఎవరో తెలిసిన వాళ్ళ ప్రాణాల మీదకొచ్చిందని తప్పక వెళ్ళానని చెప్పావు. వెళ్ళిన పని దీనికోసమేనా? ఎవరో ప్రాణాపాయ స్థితిలో ఉంటే వాళ్ళని కాపాడడం కోసం, నీ కిడ్నీ ఇవ్వడం కోసం వెళ్ళావా? ఎవరి గురించి ఆలోచించి అవయవదానం చేయడానికి వెళ్ళేవే నువ్వు? రేపు నీ పరిస్థితి ఏంటి? ఎవరి గురించో చేయలేదు బామ్మగారు. నా కన్న తల్లిని బతికించుకోవడం కోసమే నేను కిడ్నీ ఇచ్చాను. ఏంటి? నీ కన్న తల్లి కోసం ఇచ్చావా? అంటే హాస్పిటల్లో ఉన్నది కన్న తల్లి గుండమ్మ. ఏం మాట్లాడుతున్నావే? గుండమ్మ మీ అమ్మేంటే? అదే నిజం బామ్మగారు. నా కన్న తల్లి గుండమ్మ. మరి నువ్వు సరేనే, పుట్టినప్పుడు ఎవడో దుర్మార్గుడు నీ కన్న తల్లిని నీకు దూరం చేశాడు. కానీ ఆ గుండమ్మే నీ కన్న తల్లిని తెలిసిన తర్వాత కూడా ఆవిడికి చెప్పకుండా ఎందుకు దూరంగా ఉన్నావు? ఏం చేయమంటారు బామ్మగారు? ఆ దేవుడు చిన్నప్పటి నుంచి నాతో ఆడుతూనే ఉన్నాడు. అమ్మెవరో తెలియనప్పుడు నన్ను చిన్నప్పుడే దూరం చేసేశాడు. ఇప్పుడు అమ్మెవరో తెలిసిన తర్వాత కూడా నేను నిజాన్ని బయటికి చెప్పకుండా ఒక దోషం మా ఇద్దరికి అడ్డుగా పెట్టాడు. తనే నా కన్న తల్లి అన్న విషయాన్ని బయటికి తన ప్రాణానికి ప్రమాదం అని చెప్పారు. ఆ భయంతోనే నేనే తన కన్న కూతుర్ని అని చెప్పలేదు. నా కళ్ళ ముందే తన కూతురి కోసం అమ్మ పిచ్చి దానిలో వెతుకుతుంది అని నాలో నేనే కుమిలిపోయాను తప్ప ఈ విషయంలో బయటపడలేకపోయాను.